ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీజస్, యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. దేవుడు తన దయాకిరీటంని మన మీద ఉంచి మనందరినీ కూడా సజీవ లెక్కలు లెక్కించిన విధాన్ని బట్టి మనందరం కూడా ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నిండును. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమనగా నిజమైన స్నేహితుడు. స్నేహితుడి గురించి నేను మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను. అనగా ఫ్రెండ్. స్నేహితుడు అంటే మనం ఫ్రెండ్గా చూస్తూ ఉంటాము. ఈ లోకంలో తల్లిదండ్రుల తర్వాత, మన బంధుమిత్రుల తర్వాత అత్యంత విశ్వాసంతో, అత్యంత నమ్మకంగా మనం ప్రతి విషయము చెప్పుకునేది ఎవరైనా ఉన్నారంటే మన ఫ్రెండ్స్ మాత్రమే. ఆఖరికి తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనివి, లేదా మన నాన్నతో చెప్పుకోలేనివి, అమ్మతో చెప్పుకోలేనివి, లేదా కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని కొన్ని పర్సనల్ విషయాలు కూడా మన స్నేహితులతో మనం పంచుకుంటూ ఉంటాం. అలాగే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి విషయము కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బైబిల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. వారి గురించి ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. బైబిల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ అనగా లేదా స్నేహితులు అనగా మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే కనుక దావీదు గారు గుర్తొస్తూ ఉంటారు. దావీదు, యోనాతాన్, వీరిద్దరి స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉండేది. దావీదు గొర్రెల కాపరైనప్పటికీ, యోనాతాను రాజు కుటుంబంలో పుట్టి రాజకుమారుడైనప్పటికీ కూడా ఈ యోనాతాను దావీదుతో స్నేహం చేసే విధానం మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. రాజకుమారులు లేదా గొప్పవారు ఎవరితో స్నేహం చేస్తూ ఉంటారు? గొప్పవారితో మాత్రమే స్నేహం చేస్తారు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజకుమారుడు ఎవరితో స్నేహం చేస్తున్నాడంటే కనుక అత్యంత తెలివిగలవాడు, అత్యంత జ్ఞానం గలవాడైన, అత్యంత యుద్ధశూరుడైనటువంటి దావీదు గారితో ఇక్కడ స్నేహం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ దావీదు గారు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారంటే కనుక తనను రక్షించేవాడితోనూ, గొప్పవాడితోనూ దావీదు గారు స్నేహం చేస్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తుంటాం. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉండే పరిసరాలతో పాటు మన స్నేహితులను బట్టే మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. మన స్నేహితులను బట్టే మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మన స్నేహితులను బట్టే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే కనుక మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే కనుక మంచి బుద్ధులు అనేది మనకు వస్తూ ఉంటాయి. లేదు మనం చెడు వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే కనుక ఆ చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడి మన జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సతమతలతో మనం ఇబ్బంది పడుతూ వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అనేక సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే కనుక, తెలివైన వారితో స్నేహం చేస్తే కనుక, గొప్పవారితో స్నేహం చేస్తే కనుక, దేవుని ప్రేమ కలిగిన వారితో స్నేహం చేస్తే కనుక మనం దేవుని ప్రేమను పొందుతూ, వారి దగ్గర నుంచి దేవుని ప్రేమను పొందుతూ ఇతరులకు సహాయపడే వారిగా మనం ఉండగలుగుతాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోనాతాను కూడా దేవుని ప్రేమ కలిగిన వాడు. ఈ యోనాతాను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ యోనాతాను కూడా మనం చూసినట్లయితే దేవుని భయం కలిగి, దేవుని ప్రేమ కలిగి అనేక మందికి సహకరిస్తూ, అనేక మందికి సాయం చేస్తూ ఉండే ఈ యోనాతాను మనం చూసినట్లయితే దావీదుతో చేసే స్నేహం అత్యంత మధురంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దావీదు గారిని అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఈ యోనాతాను గారు తప్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మనం గమనించినట్లయితే ఒక మంచి మాట నేను ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను. 1వ సమూయేలు 18వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించెను. ఇక్కడ మనం చదవబడిన లేఖనం మనం చూసినట్లయితే యోనాతాను దావీదుని ఏ విధంగా చూస్తున్నాడంటే కనుక తన ప్రాణ స్నేహితుడిగా చూస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ఇక్కడ వీరిద్దరు స్టోరీ మనందరికీ తెలిసిందే. వీరిద్దరు స్టోరీ గురించి మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే వీరిద్దరు స్టోరీలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కనుక యోనాతాను దావీదుని
ఏ విధంగా భావించాడంటే కనుక తన ప్రాణ స్నేహితుడిగా భావించినట్లు మనం చూస్తూ ఉంటాం. దావీదు గారికి ఆపద వచ్చినప్పుడు, దావీదు గారికి శ్రమ వచ్చినప్పుడు, యోనాతాను తండ్రి సౌలు దావీదుని చంపాలని పన్నాగం పన్నుతున్నప్పుడు ఈ యోనాతాను గారు దావీదుని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. దావీదు గారిని రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే కనుక ఆపదలో ఉన్న వారికి లేదా ఆపదలో ఉన్న తన స్నేహితుడికి వెన్నంటే ఉండి తనకు సహకరిస్తూ లేదా తనకి హెల్ప్ చేస్తూ తనకి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నిజము కాని స్నేహితుడు ఏం చేస్తాడంటే కనుక మనం గోతులో పడదామా లేదా మనం ఇప్పుడు ఇరుకులు ఇబ్బందుల్లో గెంటేద్దామా అని చెప్పేసి స్నేహితులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అంటే కనుక మన కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు. కేవలం ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే కనుక కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన నిజమైన స్నేహితుడు కనుక నీ కొరకు నా కొరకు మనం ఇంకనూ పాపంలోనే ఉండగా, మనం ఇంకనూ కూడా శ్రమల్లోనే ఉండగా, మనం ఇంకనూ కూడా కష్టాల్లోనే ఉండగా, మనం ఇంకనూ కూడా ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ, మనం ఇంకనూ కూడా ఆయన తెలుసుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు కాబట్టి నీ కొరకు ఏం చేశారంటే కనుక ప్రాణం పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే మేలు కోరిన స్నేహితుడు గాయము చెయ్యను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడని ఇక్కడ తెలియజేస్తుందంటే పరిశుద్ధ లేఖనంలో గాయము చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. మేలు కోరిన స్నేహితుడు ఎవరంటే కనుక చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. మనం తాగడికి బానిసైపోతున్నా, లేకపోతే జోదానికి బానిసైపోతున్నా, లేదా వ్యసనాలకు అయిపోతున్నా, లేదా సిగరెట్ అనే దానికి బానిసైపోతున్నా, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా అదే బాటలో ఉంటే కనుక మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా లేదా మనలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అదే బాటలో ఉంటే కనుక మనల్ని ఎంకరేజ్ చేస్తూ నువ్వు చేసేది కరెక్టే రా బాబు, నువ్వు చేసేది అలా అని చెప్పేసి మనం వెన్నెతట్టు ప్రోత్సహిస్తారు తప్పించి గద్దించేవారు ఒక్కరు కూడా ఉండరు. మనం తప్పు చేస్తున్నామని తెలుసు, మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నామని తెలుసు, మనం చేసే పని కరెక్ట్ కాదని తెలుసు. బట్ ఈ స్నేహితులు ఏం చేస్తారంటే కనుక మనల్ని గద్దించరు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే కనుక గద్దించువాడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే కనుక మనం చేసి ప్రతిదీ కూడా మనకు తెలియజేస్తూ దేవుని దైవ సేవకుల ద్వారా అనేక సందర్భాల్లో మనకు తెలియజేస్తూ ఉంటారు. నీవు చేసే తప్పు, ఈ మార్గంలో వెళ్ళడం తప్పు, ఈ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు సరైన మార్గం, నీ మార్గాన్ని సరిచేసుకో అని చెప్పేసి దేవుడు తన దర్శనాల ద్వారాను, తన సేవకుల ద్వారాను, తన సువార్థికుల ద్వారాను అనేక సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు తన స్వప్నమందు కూడా మనల్ని అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. మరి దేవుని గద్దింపుకు లోబడుతున్నామా? అపహాసకుడు ఏం చేస్తాడంటే కనుక లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఈ అపహాసకుడు ఏం చేస్తాడంటే కనుక నీ వెన్నంటే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, ఎప్పుడు నిన్ను గోతిలో పడేద్దామని చూస్తూ ఉంటాడు అపవాది ఏం చేస్తుందంటే కనుక నిన్ను ఎప్పుడు గోతిలో పడేద్దామా అని చూస్తూ ఉంటుంది. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే కనుక నువ్వు తప్పు చేసినప్పుడు గద్దించేవాడుగా ఉంటాడు. కానీ ఈ అపవాది ఏం చేస్తాడంటే కనుక నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇంకా చెయ్యి అని చెప్పేసి ఎప్పుడు కూడా నిన్ను అపవాది ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ నా నిజమైన ఎస్ఐ నేను ఏం చేస్తాను, నీవు చేసే ప్రతి తప్పును కూడా నీవు నడిచే ప్రతి మార్గంలో కూడా సరిచేయాలని నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినట్లు నిన్ను నిజ స్నేహితుడిగా ఆయన భావించి నీ కొరకు ఈ లోకంలో కష్టపడి నీ కొరకు ప్రాణం పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం పరిశుద్ధ లేఖనంలో మనం ఇంకా చూసినట్లయితే ఒక మంచి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కనుక ఆ మాటల ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుందుడు. ఇక్కడ చదవబడిన లేఖనం మనం చూసినట్లయితే ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుందురు. ఇక్కడ మనం చూసినట్లయితే ధనము గలవానికి అనేక మంది స్నేహితులు ఉంటారు. చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే కనుక వారి దగ్గర డబ్బు ఉంటుంది, సౌందర్యాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఏది కావాల్సిన ప్రతిదీ కూడా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి తనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. కానీ దరిద్రుడికి ఎవరైనా స్నేహితులు ఉంటారా? చాలా తక్కువ మంది. ఎందుకు దరిద్రుడికి స్నేహితులు ఉంటారంటే కనుక వాడికి ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు, ఏ అవసరం వస్తుందో తెలియదు, ఏదైనా సహాయం కావాల్సి వస్తుందో తెలియదు. గమ్మున వారితో ఎవరైనా స్నేహం చేస్తే కనుక మనల్ని ఇప్పుడు హెల్ప్ అడుగుతాడని చెప్పేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారు కనుక దరిద్రులకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ధనం గలవానికి ఎందుకు స్నేహితులు అధికంగా ఉంటారంటే కనుక మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరపడతాడేమో, మనకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తాడేమో అని చెప్పేసి వాడికి అనేక మంది స్నేహితులు ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనకు కనిపిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి సహాయకులుగా ఉంటూ, అనేక మందితో స్నేహం చేస్తూ, ఆయన శిష్యులు కూడా మనం గమనించినట్లయితే శిష్యులందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నవారే, దరిద్ర స్థితిలో ఉన్నవారే. వలలు పట్టుకునే జాలర్లు, వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకునే జాలర్లు. వీరందరినీ కూడా ఆయన శిష్యులుగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే దరిద్రుడైన లాజర్ని కూడా ప్రేమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు దరిద్రులను కూడా ప్రేమిస్తూ, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ, ఆయన ఒక నిజ స్నేహితుడిగా ఈ లోకానికి మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి నీవు నేను కూడా ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవునితో స్నేహం చేస్తున్నామా? చివరిగా ఒక మాట చెప్పి నేను నా వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుచున్నాను. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము ఏ విధంగా ఉంటుందంటే కనుక దేవునికి వైరంగా ఉంటుంది. ఈ లోకంతో స్నేహం చేస్తే కనుక మనందరం కూడా దేవునికి దూరస్తులుగా ఉంటాం. అదే దేవునితో స్నేహం చేస్తే కనుక ఆయన నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు కాబట్టి నీవు నేను కూడా ఆయనతో స్నేహం చేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆయనే నిజమైన స్నేహితుడని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధమైన నామమునకు వెల్లడని స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. నీవే నిజమైన స్నేహితుడు అని, నీవు తప్ప వేరొక స్నేహితుడు లేడని తండ్రి యేసయ్య, దుర్దిశలో సహోదరుడిగా ఉండు నిజమైన స్నేహితుడు నీవేనని, దరిద్ర స్థితిలో కూడా నిజమైన స్నేహితుడు నీవేనని, నాకు ఆపద వచ్చినప్పుడు నన్ను ఆదుకునే స్నేహితుడు నీవేనని, గద్దించే స్నేహితుడు నీవేనని, మేలు కోరే స్నేహితుడు నీవేనని నీ వాక్యము ద్వారా నాకు తెలిసి ఉన్నది ప్రభా. తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని వినిచున్నారో వారందరూ కూడా తండ్రి నీవే నిజమైన స్నేహితుడు అని, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలడని చెప్పేసి, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి నీవే నిజమైన స్నేహితుడిగా మేమందరము కూడా స్వీకరిస్తూ, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యం వినిచున్నారో వారందరూ ఉదయాల్లో కూడా నిజ స్నేహితుని యొక్క స్వభావము తెలుసుకుని, నిజ స్నేహితుని యొక్క రుచి వారందరూ పొందే కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రహస్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.